హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే మన పిల్లల స్టడీ గురించి. ఇప్పుడు నేను ఎల్కేజీ యూకేజీ పిల్లల గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఏంటంటే లెటర్స్ నేర్చుకున్నాక వర్డ్స్ చదువుతారు. కొంతమంది వర్డ్స్ చదువుతారు కానీ అందరూ ఆ లెటర్ ఏంటో ఐడెంటిఫికేషన్ చేయలేరు. ఐడెంటిఫికేషన్ అంటే చాలామందికి తెలియదండి. ఫస్ట్లో నాకు కూడా తెలీదు. తర్వాత నాకు అనిపించింది ఇలాగే నాలాగే కొంతమందికి తెలియకపోవచ్చు కదా, ఇది ఇప్పుడు చదువు గురించి ఇంపార్టెంట్ కాబట్టి తెలుసుకొని వాళ్ళు వాళ్ళ పిల్లలకు నేర్పుకుంటారని చెప్పి నాకు ఈ వీడియో చేయాలనిపించింది. అందుకని చేస్తున్నాను. ఐడెంటిఫికేషన్ అంటే ఏమీ లేదు. ఇప్పుడు A to Z లెటర్స్ క్యాపిటల్స్ స్మాల్స్ ఉంటాయి. 1 to 10 నెంబర్స్ ఉంటాయి. ఫస్ట్ ఎల్కేజీ స్టార్టింగ్ ఇవే కదండి ఎల్కేజీ వాళ్ళకి. అయితే ఆ A to Z వర్డ్స్లో ఆ A to Z లెటర్స్లో క్యాపిటల్స్ స్మాల్స్ ఉంటాయి కదండి. ఆ A to Z లెటర్స్లో వాళ్ళకి మనం ఎక్కడ ఏ లెటర్ అడిగితే వాళ్ళు ఆ లెటర్ చెప్పగలగాలి. ఆ లెటర్ చెప్పగలిగితేనే వాళ్ళు వర్డ్ రీడ్ చేయగలరు. మనం ఆ వర్డ్ మనం చెప్పిన ఎస్టీలాగా చెప్పినా కూడా రాయగలుగుతారు. అది ఐడెంటిఫికేషన్ లేదనుకోండి రాయలేరు కదా. చెప్పలేరు, రాయలేరు. మన బోర్డు మీద రాయమని చెప్పామనుకోండి వాళ్ళు రాయలేరు, ఎందుకంటే ఐడెంటిఫికేషన్ లేదు కాబట్టి. అదే ఐడెంటిఫికేషన్ మనం నేర్పుకుంటే బాగా మనం ఏదైనా సెంటెన్స్ చెప్పినా వర్డ్ చెప్పినా రాయగలుగుతారు. ఇప్పుడు మనం వాళ్ళకి ఎట్లా నేర్పించాలంటే, కొంతమంది త్వరగా క్యాచ్ చేసే పిల్లలు ఉంటారు. చిన్న పిల్లల్లో త్వరగా ఏంటండి అని అనుకోవచ్చు. లేదండి, వాళ్ళల్లో కూడా స్లోగా క్యాచ్ చేసే పిల్లలు ఉన్నారు, ఫాస్ట్గా క్యాచ్ చేసే పిల్లలు ఉంటారు. కాబట్టి ఫాస్ట్గా నేర్చుకునే పిల్లలేమో నేర్చుకోగలుగుతారు ఫాస్ట్గా. అంటే ఆ A to Zలో కొంచెం స్లోగా అయినా త్వరగా పికప్ అయిపోతారు. కాకపోతే మీరు నేర్పించాల్సింది ఏంటంటే ఆ A to Zలో ఎక్కడ అడిగితే అక్కడ ఆ లెటర్ వాళ్ళు చెప్పగలిగేటట్లు చూసుకోవాలండి. అదే స్లోగా ఉన్న పిల్లలకి ఎలా నేర్పించుకోవాలంటే ఒకేసారి A to Zలో నేర్పించకూడదు. ఎందుకంటే అంత వాళ్ళు క్యాచ్ చేయలేరు, వాళ్ళ కెపాసిటీ అంత చేయలేరు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఓన్లీ ఒక 5 లెటర్సే తీసుకోండి. అంటే ఎలా A to F వరకు అలా తీసుకోండి. 5 or 6 లెటర్సే తీసుకొని మీరు ఆ లెటరు మళ్ళీ మనం ఏం చేయాలి, మనం ఇక్కడ రాసి స్లేట్ మీద రాసి వాళ్ళని చెప్పమనకూడదు. అట్లా చెప్తే వాళ్ళకి ఆ లెటర్ తెలుస్తుంది, చెప్తారు. అయితే చెప్తున్నారు కదండి ఇంకేంటి అనుకోవచ్చు. మనం రాస్తే వాళ్ళు చెప్పగలుగుతున్నారు కానీ మనం చెప్తే వాళ్ళు రాయలేరు. కాబట్టి మనం చెప్తేనే వాళ్ళు రాసేటట్లు ఉండాలి. మనం లెటర్ రాస్తే వాళ్ళు చెప్పేటట్లు ఉండకూడదు. మనం లెటర్ చెప్తే వాళ్ళు రాసేటట్లు ఉండాలి. ఆ 5 లెటర్స్ తీసుకొని ఆ 5 లెటర్స్లోనే బాగా వచ్చేటట్లు మళ్ళీ అదే అడగాలండి. ఆ లెటరే అడగాలి వాళ్ళని. ఆ 5 లెటర్స్లోనే వాళ్ళు ఎక్కడ అడిగితే అక్కడ వచ్చేటట్లు నేర్పించుకోగలగాలి. అప్పుడు వాళ్ళు త్వరగా పికప్ అవుతారు. ఆ తర్వాత ఇంకొన్ని లెటర్స్ వాటికి యాడ్ చేసుకోవాలి. కానీ వాటిని మాత్రం వదిలేయకూడదండి. ఆ ఫస్ట్ 5 లెటర్స్ నేర్పించాం కదా, ఆ 5 లెటర్స్ కూడా ఉండాలి. ఆ 5 లెటర్స్తో పాటు ఇంకో 2 యాడ్ చేయాలి. అట్లా వాళ్ళు అంటే బాగా స్లోగా ఉన్న పిల్లలకి అలా ఇంకో 2 యాడ్ చేయాలన్నమాట. అప్పుడు వాళ్ళు త్వరగా నేర్చుకుంటారు. అలాగే వర్డ్స్ కూడా అంతే. మనం బోర్డు మీద రాసేటప్పుడు వర్డ్స్ కూడా మనం ఎట్లా A to Z లెటర్స్ అక్కడ రాయాలి. ఒక బాక్స్ రాసి ఆ బాక్స్లో రాసి మనం ఒక చోట ఉండవు కదండి వర్డ్స్ ఆ లెటర్స్లో. అందుకని మనం వాళ్ళని అడగాలి ఏ అని, వాళ్ళని రాయమనాలి. సపోజ్ యాండ్ స్పెల్లింగే ఉందనుకోండి, యాండ్ స్పెల్లింగ్ ఆ బోర్డులో నుంచి లెటర్ తీసుకొచ్చి వాళ్ళని మనం చెప్పాలి ఆ బోర్డు మీద. అప్పుడు వాళ్ళు ఇంకొంచెం త్వరగా పికప్ అవడానికి అవకాశం ఉంటుంది. అదే మనం ఐడెంటిఫికేషన్ లేకుండా వాళ్ళకి రావాలంటే కొంచెం ఇబ్బంది అండి. ఐడెంటిఫికేషన్ మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే. లెటర్ ఐడెంటిఫికేషన్స్, నెంబర్స్ ఐడెంటిఫికేషన్ 2 ఉండాలండి కంపల్సరీ. హై క్లాస్కి వెళ్ళేసరికి ఐడెంటిఫికేషన్ లేకపోతే వాళ్ళకి సెంటెన్స్ రాదు, వర్డ్స్ రావు. పాపం పిల్లలు కూడా చాలా సఫర్ అవుతారండి. అట్లాగే వీళ్ళకి తెలుగు లెటర్స్, హిందీ లెటర్స్ ఉంటాయి కదండి, సేమ్ అవి కూడా అంతే తీసుకోవాలి. వాళ్ళకి త్వరగా పికప్ అవ్వలేని పిల్లలకు మాత్రం రోజుకొక లెటర్ ఇవ్వండి. ఇప్పుడు 1 ఇయర్లో మనం రోజుకొక లెటర్ నేర్పించుకోలేమా? నేర్పుకోగలుగుతాం కదా. అట్లా రోజుకొక లెటర్ త్వరగా పికప్ అవ్వలేని పిల్లలకి రోజుకొక లెటర్ ఇవ్వండి. కానీ లెటర్ ఐడెంటిఫికేషన్ రావడానికి అట్లా కూడా అవకాశం ఉంటుంది. అట్లా హిందీ లెటర్స్, తెలుగు లెటర్స్ కూడా అలానే ఇవ్వాలండి. నేనైతే పిల్లలకి ఇచ్చే సజెషన్ మాత్రం ఇదండి. ఎందుకంటే పిల్లలకి మనం ఇవ్వగలిగేది స్టడీయే కాబట్టి, ఆ స్టడీ ఇంపార్టెంట్ కాబట్టి, మనం కష్టపడేది కూడా వాళ్ళ కోసమే కాబట్టి నేను
ఇది మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో చేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.